అన్నా లెజ్నివా ఒక రష్యన్ మోడల్. 1980లో రష్యాలో పుట్టారు. అనేక సౌత్ సినిమాలో కూడా పనిచేశారు. అన్నా లెజ్నివా కూడా తీన్మార్లో ప్రధాన పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నివా తీన్మార్లో కలిసి పనిచేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. దీని తరువాత ఇద్దరు పనివేళలో కలిసి జీవించడం ప్రారంభించారు. ఆ తర్వాత 2013లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2017లో వీరిద్దరికి మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించారు. అన్నా లెజ్నివా మొదటి భర్తతో విడాకులు తీసుకోవడం జరిగింది. విడిపోయిన తర్వాత అన్నా లెజ్నివాకు పవన్ కళ్యాణ్తో రెండో వివాహం జరిగింది. అయితే మొదటి భర్త ద్వారా కలిగిన సంతానంగా ఓ అమ్మాయి ఉంది. పేరు అంజినా పాన్వోవా. గత ఏడాది వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, విడిపోతున్నారని పుకార్లు కూడా వచ్చాయి. వీరిద్దరు విడివిడిగా జీవిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. తెలుగు స్టార్ హీరో వరుణ్ తేజ, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరిగినప్పుడు ఈ రూమర్ వెలుగులోకి వచ్చింది. ఈ వేడుకలో ఇద్దరు పాల్గొనలేదు. అటుపై రామ్ చరణ్, ఉపాసన కుమార్తె నామకరణ వేడుకలో కూడా పవన్ కళ్యాణ్ దంపతులు కలిసి కనిపించలేదు. తరువాత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం, అటు ఫలితాల తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి జంటగా కనిపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అన్నా లెజ్నివా మరియు పవన్ కుమారుడు అఖిరానందన్లకు పవన్ కళ్యాణ్ స్వాగతం పలకడంతో ఈ పుకార్లకు తెరపడింది. తాను హారతి కూడా ఇవ్వడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. ఇదే విషయం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.